ఏంటే టెస్ట్ చేస్తున్నావా? ఎందాకేటి ఏం టెస్ట్? ఈ ఈది కుక్కలన్నీ చేసేది అదేగా. ఆడకుక్క ఊరంతా తిరిగిద్ది, మగదాన్ని వెనకాలే తిప్పించుకుంటుంది. నువ్వు చేసేది అదేగా. అచ్చి తిక్కగా ఉందా? నువ్వు అదే చేస్తున్నావు కదే. ఆడికి నీ మీద ఎంతలో ఉందో తెలుసుకోవడానికి టెస్ట్ పెడుతున్నావుగా. అది నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. నేను చెప్పాల్సింది చెప్పేశా, అయినా నీకు ఎంత రోషం పనికిరాదే. సోఫీ, జీవితంలో ఈ ఒక్క మగాడి దగ్గర పౌరుషంగా ఉన్నానుగా. మామా, నేను ఊరికెళ్ళిపోతాను రా. నీకు నా వల్ల ఏ బాధలు ఉంటావురా? నీకోసం ఇక్కడికి వచ్చాను మామ. మా బాబు మాట కూడా వినలేదు. నువ్వే నాతో మాట్లాడినప్పుడు నేను ఇక్కడ ఎందుకుంటాను రా? మనం ఊరెళ్ళిపోతాను రా. ఒక్క విషయం మామ, నేను దేవుణ్ణి ఎప్పుడు నువ్వు బాగుండాలనే కోరుకుంటాను రా. అందుకే రా రానికి అలా చెప్పాను. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టరా, చెప్పరా. అంతేగాని నాతో మాట్లాడకుండా ఉండకరా. నేను తట్టుకోలేనురా. వెళ్తున్నాను మామ. మామా మామ, రారా. ఏదైతే తమని ఈ రోజు నువ్వు రాణికి చెప్పాలనుకుంది చెప్పారా? వీటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా మామ, వెళ్ళు, వెళ్ళరా పో. రాణి, 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 బయటికి రా, మాట్లాడాలి. ఎవరైనా చూస్తారు, ఇల్లు. బయటికి రమ్మంటున్నానా? అయ్యో వెళ్ళు. బయటికి రావే. వెళ్ళరా. ఎందుకు వచ్చావరా? నేను తాగొచ్చావా? రోజంతా కుక్కలో నా వెంటపడి ప్రాణం తీస్తున్నావు. ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన తప్పు చెప్పగానే పెద్ద పొడుచుకొచ్చిందా? నేను చెప్పేది వినవే. బాగా ఆలోచించానే రా, మన ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం. భయపడుతూ ఉంటే ఏమీ కాదు, ఏమవుతుంది, పనిపోతుంది. సర్టిఫికేట్ ఇవ్వరు అంతే కదా. ఏ రోడ్ల మీద బతికాడు బతకట్లేదా? రా వెళ్దాం. రావే పోదాం. ఎందుకు భయపడుతున్నావు? అందరి చౌక ఇప్పుడు ఎందుకు భయం? రా పోదాం. పిల్లవే, లేస్తే లేచారు. పిల్లవే, అందరిని దాన్ని పిల్లవే. ఎవరైతే నాకు ఎందుకు లోపలికి నెట్టావు? ఎందుకు లోపల నెట్టి తలుపు మూసావు? దొరికిపోతానన్న భయమేగా నాకు. అదే దానికి నువ్వు ఇచ్చిన బిరుదు, బిరికోడివి, చేతకనుడివి, సుందరమూర్తి లాంటివి అని. దొరికిపోతే నిన్ను పోషించడానికి మా బాబేమి నాకు ఆస్తులు ఇవ్వలేదు. అల్లుడికి ₹1,00,000 కట్నం ఇవ్వడానికి మీ బాబుకి సీన్ లేదు. ఏమన్నావే? నేను నిన్ను వదిలేయాలా వద్దా అని ఆలోచించానా? అవును, ఇవిడ పెద్ద టాటా బిల్ల మనోరాలు, ఆస్తి ఎంత ఉంటుందని లెక్కలేసాం. మనలాంటి వాళ్ళంతా జీవితంతో ఆలోచిస్తూనే ఉండాలి. మరి 2 కుటుంబాలు పస్తులు ఉండకూడదు అనుకున్నాను, అది తప్ప? ఈ మాత్రం తెలియని నిన్ను ప్రేమించడం తప్పని ఇప్పుడు అర్థమవుతుందే. సుందరపుత్రి అర్థం చేసుకోకుండా చనిపోయిన లక్ష్మి నువ్వు ఒకటేనే. ఇంకెప్పుడైనా నా మొహం నీకు చూపిస్తే నన్ను చెప్పుతో కొట్టు. మాట్లాడవా? అయిపోయిందిరా. సూపర్ సూపర్ అమ్మావా. మావా చూపించు. ఇది బాగుందిరా, పెద్దనా తీసుకోండి. బాబు,
ఏంటి ఈ నోటు చిరిగిపోయింది. అయ్యో సారీ అండి, చూసుకోలేదు, కావాలని ఇవ్వలేదు. అవును, మీదే ఊరు? మా ఇద్దరిది సత్తిపాడండి. నా పేరు శివ, వీడి పేరు బుచ్చిబాబు. అవును, మీదే ఊరండి? మాది తాడికొండ. 30 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాను. ఎవరు మిమ్మల్ని మోసం చేయరా అండి? ఎవరో ఒకళ్ళో ఇద్దరో మోసం చేస్తూనే ఉంటారు బాబు. 30 ఏళ్ల కిందట మనుషుల్ని నమ్మే ఇది మొదలు పెట్టాం. నాకే లోటు రాలేదు. నేను 10th లో పాస్ అదేం అయ్యాను, కాదురా. ఇంటర్ దెబ్బ కొట్టింది. మా ఊరికి బస్సు ఉంది. ఆ బుచ్చిబాబు గాడు ఉన్నాడే, వాడు గుడ్లప్పగించి నన్నే చూస్తున్నాడు. ఏది ఏమంత పెద్ద దూరం కాదు, కానీ బస్సు అవునురా, దిగిన తర్వాత చెప్తే కొంచెం నమ్మవా? నడవాలి. ఒక 2-3 కిలోమీటర్లు. చిన్నప్పుడు తెల్లగా ఉండేదని ఇప్పుడు నల్లబడిపోయాను. సోఫీ, ఈ బ్యాగులు చాలా బాగున్నాయి కదా. చూడ్డానికేనే బాగుంటాయి, 2 రోజులకే సిరిగిపోతాయి. సోఫీ ఏంట్రా? టొంటొడాయ్. అయ్యో. హే సోఫీ, సవరం సోఫీ, నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను. ఎప్పుడైతే ఆ ఏదో నా జడ్లాగి సౌరం పీకేశాడో అప్పటి నుంచి నేను దాని జోలికే పోవట్లేదు. అయినా సౌరం ఇచ్చి ఎవడన్నా లవ్ చేస్తాడా? పోయి కొత్తగా ఏదైనా ఆలోచించు, అప్పుడు చూద్దాం. కొత్తగా అంటే కొత్తగా అంటే ఓ గ్రీటింగ్ కార్డో, ఓ కవితో, అలాంటిది ఏదైనా. కవిత, నేను రాస్తాను. ఏమన్నా? కవిత రాస్తాను, వెళ్ళు. కవితలు రాయడం వస్తే నేను ఈ డొక్కు షాప్ లో ఎందుకు పనిచేస్తాను? ఈ పాటికి పెద్ద రైటర్ అయిపోయి ఉండేవాడిని. కవిత కవిత కవిత. సోఫియా, మాణికేనా నీకోసం వెతుకుతున్నా. ఒక కవిత రాసి పెట్టవా? ఏంటన్నా నా కోసం ఒక్క కవిత రాలేవా? నీ తమ్ముడు లాంటి వాడిని ఈ మాత్రం చేయలేవా? రాసి పెట్టన్నా. చదవటం రాయటం రాదురా. చెప్పే అబద్ధాలు చెప్పగా రాసి పెట్టన్నా. నీ మీద నేను అస్సలు చదువుకోలేదురా. నీ ఏలి ముద్ర గడివా? నేను అడగడం నాది బుద్ధి తగ్గ. చిపే పోరా. అయ్యో సోఫియా, కవితలా రాయనే. అయ్యో ఏంటి మావా, ఏంటి మాట? అది కాదు మామ, ఎవరిని అడిగినా ప్రేమ కవిత రాదంటున్నాడు. అర్జెంట్ గా నాకు కవిత కావాలి. నాకు కవితలు రావు. నేను ప్రేమించే పిల్ల పేరు కవిత. పోనీ దాని గురించి చెప్పరా? ఏ ఎదవా అక్కర్లేదురా, నా సోఫియాకి నేనే రాసుకుంటాను. సోఫియా, కమాన్ 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 కమాన్. కవితని రమ్మంటున్నాను రా. వచ్చేసింది సోఫియా. ఈ రోజు నేను చెప్పినట్టు జరుగుద్ది చూడు. సోఫీ ఏంటి? సోఫీ, కవిత. సోఫీ సోఫీ, రిజల్ట్ తర్వాత చెప్తా. ఏంటంటే మీ మనవరాలు కొంట్లో బాలేదా? అవును బాబు, కడుపు నొప్పని ఇంట్లోనే ఉంది. అలాగా? రాణి, బుచ్చిగాడిచ్చాడు లవ్ లెటరా? చూడవే, ఆ తారు డబ్బా గాళ్ళో ఒక ఉన్నాడే. ఇన్ని రోజులు తారు డబ్బా అని మనందరం ఎగతాలు చేసాం. రేపు పొద్దున్నే ప్రభుని పాపచమాపను కోరుకోవాలే. ఆ కవిత నా గుండె పిండేసిందే. ఎంత చక్కగా రాశాడో, చదివి నేనే పడిపోయాననుకో. కమలి, ఇక్కడ రావే. ఏంటి? ఈ పాట మనం ఎక్కడో విన్నట్టుంది కదా. నింగివై నేలవై దారివై దిక్కువై. ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యమే. వాడు పరమాత్మ అని ఉండాల్సిన చోట సోఫియా అని రాశాడే. అవును కదా. నేను అప్పుడే అనుకున్నాను, ఈ ఎదోకి ఎంత తెలివితేటలు ఎప్పుడు వచ్చాను. ఇది ఆడ రాసిందని నన్నే మోసం చేస్తాడా? రేపు ఆడు అయిపోయాడు పందెద్వా. రే తాడబ్బా, నా చేతిలో సచ్చావురా. రాని ఆడి పని చెప్తా. చూడవే, నీ కవి కళ్ళు కాయలు గజ్జలేదో చూస్తున్నాడు. ఇవాళ స్కూల్ ప్రార్థన గీతం రాసి. సోఫీ 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 సోఫీ, ఏంటి సోఫీ చూడకుండా వెళ్ళిపోతున్నావు? రిజల్ట్ పనికి మళ్ళేదవా, నీకు సిగ్గుగా లేదురా సచ్చినోడా? దీనికంటే దేని కింద పడి సావచ్చు కదరా. ఈ లోకంలోనే ప్రేమ లేఖలో ప్రార్థనా గీతం రాసిచ్చిన మొట్టమొదటి ఎదవి నువ్వేరా. సచ్చిన ఏ అమ్మాయి నిన్ను లవ్ చేయదురా. సోఫీ, ఈసారి నేనే సొంతంగా ఒక కవిత రాసిస్తాను. సోఫీ ప్లీజ్, సోఫీ నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నన్ను వదిలేవద్దలో. లేరా లేమావా? ఏంట్రా? నేను చూడడానికి వచ్చిండ్రా. ఎవర్రా? అదేరా రాని. ఎందుకో కంగారు పడుతున్నట్టుంది. ఏంటో వెళ్ళి చూడు పో. ఏంటి? నా చెల్లెలు నాగమణి ఇక్కడే మెడ్రాస్ లో ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తుందని చెప్పాను కదా. చెప్పావు. వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేశారు. ఏమైంది? దానికి ఏదో ఒంట్లో పోలేదంట. వెంటనే వచ్చి తీసుకెళ్ళమంటున్నారు. దానికి చిన్నప్పటి నుంచి ఫిట్స్ వస్తాయి శివ. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. చాలా భయంగా ఉంది. సరే సరే, నువ్వు వెళ్ళి సెలవు పెట్టి టీ నగర్ బస్ స్టాండ్కి వచ్చాయి, నేను చెప్పొస్తాను. సరే.
అవును, నీ చెల్లెలికి వయసు ఎంత? 13. నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుసు. ఇంత చిన్నపిల్లని ఎందుకు పనిలోకి పంపించడం అనే కదా. అమ్మ లేదు, నాన్న గుడి దగ్గర తాటి ముంచులు అమ్ముతారు. ఒకరోజు చిట్టెక్కేప్పుడు కింద పడిపోయారు. 6 నెలలు పట్టింది. అన్నీ అమ్మేసి అప్పు సప్పు చేసి నాన్నని బతికించుకున్నా. ఊరంతా అప్పులే. నేను నా చెల్లి ఇక్కడికి వచ్చి పనిచేసి తీరుస్తున్నా. ఇక్కడ మా ఊళ్ళో నాన్న చిన్న ఇంట్లో ఎంకలు కూడా తింటున్నాడు. అయినా అప్పులు వాళ్ళు ఎక్కడికి పోనేవట్లేదు. అమ్మగారు, అమ్మగారు! ఎవరు? నేను నాగమణి వాళ్ళ అక్కని. కుక్కను కట్టేశావు, నువ్వు లోపలికి రా. ఏమైందమ్మా మా చెల్లికి? అయితే అది నీకు చెప్పలేదా? అది పెద్ద మనిషి అయిందే. ఇలా చూడు, మా ఇంట్లో మడి ఆచారాలు ఎక్కువ. మా వారు హైగ్రీవ పూజ చేస్తున్నారు. నీ చెల్లెల్ని పెరట్లో కూర్చోబెట్టాం. తీసుకెళ్ళు. ఇలా చూడవే, దానికి తలంటి నీళ్లు పోసి చేయవలసినవన్నీ చేసిన తర్వాత తీసుకొచ్చి వదిలేయి. ఇంట్లో పని చేయడానికి ఎవరూ లేరు. నాగు, నాగు, ఏమ్మా నాగు, లేవరా నాగు, నాగు. ఎరా నాగు, రాత్రంతా ఇక్కడున్నావమ్మా? లోపలికి రాకూడదని చెప్పారక్క. మనుషుల రాక్షసులు. పదరాణి. ఇదిగో తీసుకో 50 రూపాయలు. వద్దమ్మా. వద్దంటే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియట్లేదు అక్క. ఇలాంటప్పుడు పిల్లలు రోడ్డు మీద తీసుకొచ్చి అక్క ఏడోకక్క. దేవుడా, అక్క ఏడోకక్క. ఊళ్ళో ఉంటే నా బంగారానికి గది పట్టిస్తాను. ఎక్కడికి వెళ్ళను, ఏమీ చేయలేని పిచ్చగతినైపోయాను. అక్క వదిలేయక్క, అవి అక్కర్లేదు. ఏడోకు రాణి. గుడికా? గుళ్ళోకి వెళ్ళకూడదు శివ అంటూ. మనుషులకే అంటూ దేవుడికి అంటూ ఉండదు. లేదు శివ. నేను వెళ్ళి అడుగొస్తానుండు. మా ఫ్రెండ్ చెల్లెలు పెద్ద మనిషి అయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. పర్వాలేదయ్యా, ఈ గుడికి అంటన్నదే లేదు. నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. కాళ్ళకి దండం పెట్టు. నా బంగారు తల్లి, లేమ్మా, చల్లగా ఉండు తల్లి. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ మేలు మర్చిపోను.
అది రాత్రంతా పడుకోనే లేదంట. బాగా నిద్రపోతుంది. సరే నేను బయలుదేరుతాను. ఏంటి రాజు, బాబు పుట్టాడని తెలిసింది. నేను ఆసుపత్రికి రాలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏంటి చిట్టమ్మా, అప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చేసావు? ఏం బాయ్? ఏది బాబుని చూపించు. ఇదిగో చూడండి బాయ్. ఏడోకు నాన్న, ఏడోకు ఏడోకురా. ఏంటి బాయ్? బాబు బాబు ఆయనలాగే ఉన్నాడు కదా బాయ్? వాళ్ళలాగే ఉన్నాడు, పొట్టిగా, చేతులు కాళ్ళు వంగిపోయి. బాయ్, నేను ఆయనలాగే పుట్టాలని మొక్కుకున్నాను బాయ్. ఏంటమ్మా నువ్వు అనేది? ఇదే వీధిలో నేను బొళ్ళమ్ముకొని బతికాను బాయ్. ఈ రోజు ఇంతో గౌరవంగా బతుకుతున్నాను. ఈ బిడ్డ కాళ్ళు చేతులు సక్రమంగా ఉండుంటే నేను ఎవరితోనో పడుకుని కన్నానంటారు బాయ్. ఇప్పుడు ఎవరు మాట్లాడలేరుగా, అందరూ పొట్టిరాజు కొడుకనేగా అంటారు. చిట్టిదా నా బంగారు కొండ, చిట్టి నాన్న బాయ్. నా బిడ్డ చూడండి బాయ్. చాలా తండ్రి. ఏం రాణి, మీ చెల్లెల్ని మళ్ళీ అక్కడికి పంపించేసావా? 4 రోజులు మా అందరితోటి హ్యాపీగా ఉంది. నువ్వు కొనిచ్చిన డ్రెస్ నచ్చిందంట, అదే వేసుకెళ్ళింది. నాకే దాన్ని వదలబుద్ధి లేదు. ఏం చేస్తాం, పనిలోకి వెళ్ళాలి కదా. కానీ నువ్వెవరు ఎవరు అడుగుతూనే ఉంది. నువ్వేం చెప్పావు? అడుగుతున్నానా, ఏం చెప్పావు? నవ్వాను.